తిరుమల ప్రసాదంలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు, పంది కొవ్వు, గొడ్డు మాంసం కలిసిందని తప్పుడు ఆరోపణలు చేసి తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రతను, కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన చంద్రబాబు ఈ దుర్మార్గ ఆలోచన ఇంకా విడిచిపెట్టలేదు. ఇప్పటికి కూడా రాజకీయాలలో దేవుని వాడుకోవడం దుర్మార్గ ఆలోచన ఇప్పటికీ ఆయన చేస్తూనే ఉన్నారు. లడ్డూ ప్రసాదం వాడే నెయ్యిలో ఈ గొడ్డు మాంసం కానీ పందికో కానీ మరి కళ్ళదని చెప్పి ఎన్డీడీబీ రిపోర్టు, ఎన్డీఆర్ఏ రిపోర్ట్లో స్పష్టంగా వచ్చినప్పటికీ తన ప్రతిష్ట ఎక్కడ మసకబారిపోతుందో చెప్పిన అబద్ధాలు ప్రజలు నమ్మలేదనే ఉద్దేశంతో మళ్ళీ ఒక కొత్త వివాదాన్ని తరలించారు. లడ్డూలో ఈ నెయ్యి కొనలేదు, వెజిటబుల్ ఆయిల్స్ కలిసాయని చెప్పి మళ్ళీ ఇంకో కొత్త వివాదానికి ఈ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు తెరదీశారు. అంటే ప్రజలు దీన్ని విశ్వసించలేదు. ఎక్కడ కూడా కోట్లాది ప్రజలు మళ్ళీ దీన్ని డైవర్ట్ చేయడానికి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి కూటమి నాయకులందరూ కూడా ఏ విధంగా మరి దీని గురించి మాట్లాడారో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూశారు. ఆడిన అబద్ధాన్ని ఏ విధంగా నమ్మించాలో అనే ఆలోచనతోనే ఈరోజేమో పదే పదే భక్తుల మనోభావాలతోనే ఆటలాడుకుంటున్నారు. ఈరోజు ఇది చాలా దుర్మార్గమైన రాజకీయాలను ఈ విధంగా సోమవారిని లాగడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే రాజకీయాలు చేసుకుందాం. దానిలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రజాగ్రహం చూడకుండా మంచి పరిపాలన అందిస్తే బాగుంటుంది. ఇప్పటికైనా ఈ లడ్డు వ్యవహారాన్ని ఈ కూటమి నాయకులు పక్కన పెట్టవలసిందిగా అది ఇటుకు పలుకుతున్నాను. ఇప్పటికైనా సరే చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.